దాడి ఘటనపై పోలీసులకు సైఫ్ ఏం చెప్పారంటే, బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో పోలీసులు నటుడి స్టేట్మెంట్ను రికార్డు చేశారు. ఆసుపత్రి నుంచి కోలుకొని ఇంటికి వచ్చిన సైఫ్ను పోలీసులు కలిసి ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. సైఫ్ వివరాల ప్రకారం దుండగుడు తన కొడుకు జహంగీర్ గదిలోకి చొరబడ్డాడని, ఆయా తొలుత అతన్ని గుర్తించిందని చెప్పారు. ఆ సమయంలో తాను తన భార్య కరీనా 11వ అంతస్తులో నిద్రిస్తున్నామని, అరుపులు విన్న వెంటనే కిందికి పరిగెత్తామన్నారు. దుండగుడు ₹1 కోటి డిమాండ్ చేస్తూ కత్తితో తనపై దాడి చేశారని, అతన్ని అడ్డుకునే క్రమంలో సైఫ్ గాయపడినట్లు తెలిపారు. కత్తిపోట్ల కారణంగా దుండగుడిని పట్టుకునే ప్రయత్నం విఫలమై అతను పారిపోయాడని చెప్పారు. మెడికల్ రిపోర్టుల ప్రకారం సైఫ్ శరీరంపై 5 చోట్ల కత్తిపోట్లున్నట్లు తేలింది. అర్ధరాత్రి రక్తస్రావంతో లీలావతి ఆసుపత్రిలో అడ్మిట్ అయినట్లు చెప్తున్న రిపోర్టు ప్రకారం తెల్లవారుజామున 4 గంటలకు ఆయన స్నేహితుడు అఫ్సర్ జైదీ సైఫ్ను ఆసుపత్రికి తీసుకొచ్చినట్లు వెల్లడించారు.